హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు బాను. మా ఛానల్ పేరు కృపా హోము. నేను గార్డెన్ వీడియోలు చేస్తున్నాను కదా, మీరు బాగానే చూస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే అండి, నేను ఒక స్టాండ్ తయారు చేద్దాం అనుకున్నానండి. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను. వాటర్ క్యాన్లన్నీ మొక్కలు పెట్టేశాను. పైన మూతలు ఉంటాయి కదా, ఈ మూతలతోటి ఒక స్టాండ్ స్టెప్ వారీగా ఒక మూతలతో తయారు చేద్దాం అనుకుంటున్నాను. వీడి ఇలా పెడితే బాగుండదు కదా, అందుకని దీనికి కలర్ వేద్దామని పెయింట్ తెచ్చాను. మా ఇంట్లో పాతది పెయింట్ ఉంటే దాంట్లో ఒక టింట్ తెచ్చి వేరే కలర్ కలిపాను. కలిపి ఇప్పటికి వీటికి పెయింట్ వేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే స్టాండ్కి వీటికి కలర్ వేయడము ప్లస్ మీకు ఆనియన్ పీల్స్ లిక్విడ్ ఎలాగా చేయాలో చూపిస్తాను. అవి వేయడం వల్ల ఇంకంటే ఇలా మొక్కలకి మంచిగా ఫ్లవర్స్ అన్నీ బాగా వస్తూ ఉంటాయి. ఈ కుండీలకు కూడా నేను కలర్ మార్చేద్దాం అనుకున్నాను. గార్డెన్ అంతా ఒక్కటే కలర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది గార్డెన్ చూస్తే చాలా అందంగా ఉన్నాయి. మా గార్డెన్ ఏమో మొక్కలు ఉన్నాయి కానీ కుండీలు అందంగా లేవు. అదొక రకం ఇవొక రకం, చాలా వరకు వేస్ట్ మెటీరియల్తోనే చేశాను. ఇప్పుడు ఈ కుండీకి వీటికి కలర్స్ వేసి దీన్ని నేను అందమైన స్టాండ్ని తయారు చేద్దాం వేస్ట్ మెటీరియల్ తోటి. ఈ పెయింట్ కూడా నేనేం కొనలేదండి, ఎందుకంటే ఎప్పుడో మేము ఇంటికి వేయించుకున్నప్పుడు అది ఉండిపోయింది. దాంతోనే నేను ఇది చేస్తున్నాను అన్నమాట. చూడండి, పెయింట్ కూడా నేనే వేసుకుంటున్నాను. ఎలా వేస్తున్నాను చక్కగా మంచిగా మొక్కలు పెంచుకుని అందంగా ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మన ఆకుకూరలు అండి. ఆకుకూరలు అయితే చాలా సింపుల్ అండి పెంచడం. తోటకూర మనం విత్తనాలు వేయక్కర్లేకోకుండానే వచ్చేస్తున్నాయి మాకైతే. కూరగాయలు నేను ఎక్కువ ఏమి పెంచట్లేదు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉంటానండి. షాప్కి వెళ్ళిపోతుంటాను, పొద్దుట వెళ్తే సాయంత్రం వస్తాను. అందుకనేసి నాకు ఎక్కువ వాటర్ ఇవ్వడానికి ఒక్కరోజు వాటర్ ఇవ్వకపోతే అది మనకి పూత రాలిపోయినట్టు అయిపోతుంది. ఇంతకుముందు యూట్యూబ్ లేనప్పుడు చాలా పెంచానండి నేను మొక్కలు. అప్పుడు మా మమ్మీ ఇక్కడే ఉండేది నా దగ్గర, అందుకనేసి నాకు మొక్కల పని చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండేది. ఇప్పుడు మా మమ్మీ ఊరు వెళ్ళిపోయింది, కొంచెం పెద్ద ఆవిడ అయిపోయింది కదా ఆవిడ. అందుకనేసి ఆవిడకి నేను అటు ఇటు తిరగలేను. ఆంధ్రాలో టెన్షన్కి ప్రతి నెల వెళ్ళవలసి వస్తుంది కదండి, దానివల్ల ఆవిడకి నేను అటు ఇటు తిరగలేనని ఇంక అక్కడే మా అక్కయ్య గారి దగ్గర ఉండిపోయింది. దానివల్ల ఇంకా నేనే ఇంట్లో పని, షాపు. మా ఆయన గారి సంగతి మీకు తెలిసిందే, ఆయన పేషెంట్, ఆయన ఏం పని చేయలేరు. ఇంకా అందుకని ఒక్కదాన్ని చేసుకోలేక మొక్కలు ఇవి పెట్టట్లేదండి, కూరగాయలు ఎక్కువ. ఈ వర్షాకాలం వచ్చాక ఈసారి మాత్రం పెడదామని అనుకుంటున్నాను. ఏమైనా కానీ ఒక్క మొక్కను పెంచడం మనం ఎంత కష్టమో అనుకుంటాం, కానీ వాటర్ ఇస్తే అండి దానికి అది మనల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుంది. మనం మొక్కలతో మాట్లాడచ్చండి. మొక్కలు పని చేస్తుంటే మనం ఎంత పని చేసినా కానీ మనకు అలసి రాదు. నాకు షాప్కి వెళ్ళాలనిపించింది ఒక్క రోజుని ఈ మొక్కలు పని చేసి. అయ్యో వీటిని నేను అశ్రద్ధ చేస్తున్నానేమో అనిపిస్తుంది. కాకపోతే మనం బతకాలంటే కూడా చేసుకోవాలి కదండి పని. మొక్కలతోనే మనకి ఏమైనా పెన్షన్లు, రిటైర్మెంట్లు, జీతాలు అలాంటివి వస్తే పర్వాలేదు. కాకపోతే మనకి పని చేసుకుంటే రెక్కాడితేనే డొక్కాడితే అన్న జీవితాలు ఏం చెప్తాం, కానీ ఆశ చాలా ఉంటుంది. అన్నీ చేయలేం కదండి. అందుకని ఇంకో ఇలా రంగులు వేసేసుకుని ఈ కుండీల్ని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఇలా పెట్టుకుని మనం మంచి స్టాండ్లు, డబ్బులేమీ ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేకుండా ఇవి నాకు కూడా ఫ్రీగానే వచ్చినాయండి. వాటర్ బాటిల్స్ కూడా నాకు తెలిసిన ఒక ఆయన వాటర్ వేస్తాడనమాట. ఆయన దగ్గర నేను అడిగినప్పుడు ఇప్పుడు లేవండి తర్వాత ఇస్తానన్నాడు. బాటిల్ పగిలిపోయినాయి, వాళ్ళు తీసేసి పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి బాటిల్స్ అన్నీ నాకు ఇచ్చాడనమాట, ఒక 5-6 బాటిల్స్. అవి కిందవంతా కట్ చేసి నేను మొక్కలు పెట్టాను. ఇంక పైవి చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయినాయి. ఇవి ఎలా పెట్టాలి, కానీ వీటిని పెట్టాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండ్ కావాలనేసి మళ్ళీ స్టాండ్లు కొనాలంటే నేను ఒక్కొక్క స్టాండ్ ఖరీదు 100-150 రూపాయలు ఉంది. కుండీ కొనుక్కొచ్చి దాని బదులు స్టాండ్ ఎందుకు దీన్ని వీటికి కొనడం అనేసి వేస్ట్గా నేను అలా వదిలేసాను. ఇప్పుడు నేను ఒక ఛానల్లో చూశానండి, మా బుజ్జి తోట అనే మేడం మాధవి గారు చేశారనమాట స్టాండ్లు. ఇలాంటిది ఒకటి తయారు చేశారు. ఆమెను చూసి చాలామంది చేశారు.
కానీ ఇది నచ్చింది అనమాట. ఇంకా ఎలాగ ఇవి ఉన్నాయి కదా చేద్దాం, కానీ ఉట్టి చేస్తే బాగోదు, కలర్స్ వేస్తేనే బాగుంటుంది వీటికి అనేసి కలర్ వేస్తున్నాను. ఆవిడ కూరగాయలు ఎక్కువ పండిస్తుంది, కాకపోతే ఎక్కువ వేస్ట్ మెటీరియల్తో కంపోస్ట్ చేయడం అవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు. అందుకనేసి నేను ఇంకా ఇలా చేద్దామని రెడీ చేశానండి. బాగుంటుంది చక్కగా. ఇలా మనం అన్నిటికీ కలర్స్ వేసుకుని పెట్టుకుంటే అండి స్టాండ్ అయ్యేది. ఆల్రెడీ ఒకసారి వేసాను కదండి దీనికి, ఇది అంత బాగా అనిపించలేదు. ఒక కోటింగ్కి ఇంకో కోటింగ్ వేద్దాం అనేసి రెండోసారి కూడా వేస్తున్నాను, బాగా వస్తుంది అనేసి, నీట్గా కనబడుతుందని. మధ్యలో ఇది ప్లాస్టిక్ కనబడిపోతుంది డబ్బాకి, అందుకనేసి నేను రెండోసారి కోటింగ్ వేస్తాను. రెండోసారి వేస్తే నీట్గా వస్తుంది అనేసి ఇంకా అన్నిటికి రెండోసారి కూడా వేసాను అనుకోండి. కొంతసేపు ఎండలో పెట్టాను, వేసి చూపించలేదు మీకు. కలర్ అయితే బాగుందో లేదో తెలియలేదండి నాకు. ఇంకా వేస్తాను ఏదో కలర్, మరి ఉన్నదే కదా, మనం కొనలేదు కలర్ని. ఎప్పుడుతో పాత కలర్ ఉంటే దాంట్లో ఒక టింట్ తెచ్చేసి నేను ఏమనుకున్నానంటే ఇది రెడ్ ఆక్సైడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ ఆక్సైడ్ కలర్ వస్తుంది అనుకున్నా. కాకపోతే మేము పాత పెయింట్లోని ఆల్రెడీ గోపి సున్నరంగా అంటారు కదా, అది కలిపేసాము. దానివల్ల నేను రెడ్ ఆక్సైడ్ టింటే కలిపాను, కాకపోతే రెడ్ ఆక్సైడ్ కలర్ డార్క్ కలర్ రాలేదు, లైట్ కలర్ వచ్చింది. అయినా కానీ బాగానే ఉందిలేండి, అందంగానే ఉంది ఈ కలర్ కూడానే. పెయింట్ పనులు, సిమెంట్ పనులు, అన్ని పనులు చేసేస్తాం గార్డెన్లు పెట్టుకున్నాకనే. ఇంకా బయట వచ్చి చేయించుకొక్కర్ లేకుండా మనకు మనమే అన్ని పనులు చేసేసుకుందాం అలాగా. ఇప్పుడైతే ఇప్పుడు అందంగా ఉందండి, ఎందుకంటే ఇందాక అక్కడక్కడ మనకు మధ్యలో కొంచెం ఖాళీగా కనబడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నిండుగా ఉందండి పెయింట్. ఇంకెలాగ వేసుకున్న తర్వాత మనం కొంతసేపు ఆరిన తర్వాత స్టాండ్ కూడా తయారు చేసేసుకున్నాం ఈరోజు. ఆల్రెడీ నేను వాటర్ డబ్బాలోని సిమెంట్ వేసి పెట్టి ఉంచానండి. ఓయ్ కట్ చేయి ఇంకా. కట్ చేసి వీడియో కట్ చేసి అయిపోయింది అప్పుడే. నువ్వు ఆ ఫోన్ తీసుకుని తయారు చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు అన్నిటికీ కలర్స్ వేసాను కదా, ఇదిగోండి ఆల్రెడీ సిమెంట్ వేసి ఉంచాను ఈ రాడ్లోని. ఇప్పుడు దీని నుండి మనం అవి కలర్స్ వేసిన స్టాండ్స్ అన్నీ, ఆ క్యాప్స్ అన్నీ దీంట్లోకి దించాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను నేను ఇంకా. అది కానీ ఫ్రెండ్స్, ఒక కలర్ వేసి నేను ఒక క్యాప్ అయితే పెట్టాను. ఇంకొకటి ఇప్పుడు మీకు మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా 3 వస్తాయండి దాని మీద స్టెప్ల కింద. ఎలా ఉందన్నది చెప్పాలి మీరు. నేను దీనికి మధ్యలో ఒక డబ్బా పెట్టానండి. ఆ డబ్బా ఏంటంటే మన హార్పిక్ డబ్బా ఉంటుంది కదా, పైన కింద కట్ చేసేసి అలా పెట్టేసాను. లేకపోతే ఏమి పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఇది కిందకి దిగిపోద్ది మనం ఏం చేసినా కానీ. అందుకని అదే పెట్టేసాం అనుకోండి, మనం కొంచెం మట్టి వేసినా కానీ కిందకి దిగకుండా ఉంటుంది. ఈసారి ఏం చేస్తాను, వాటర్ బాటిల్ ఉందండి, ఆ వాటర్ బాటిల్ కట్ చేసేసాను అటు ఇటుని. ఎందుకంటే వాటర్ బాటిల్ కట్ చేసేసాను పోయిన సమ్మర్లోని కొన్న వాటర్ బాటిల్ పడిపోయినాయి అనేసి. ఇప్పుడు దీన్ని ఇందులోకి దించుతున్నాను చూడండి. ఇలా వాటర్ బాటిల్ పెట్టేసాను అనుకోండి, కదలకుండా ఉంటుంది. మనం నెక్స్ట్ ఇంకో క్యాప్ కూడా ఇది హైట్ సరిపోలేదండి, కొంచెం హైట్ ఉండుంటే ఇంకా బాగుండేది, కానీ కిందకు వచ్చేసింది. కొంచెం హైట్ ఉంటే చాలా బాగుంది, ఇలా ఉంటే బాగుండేది. కానీ ఇంకోటి ఏదన్నా పెట్టాలి, వాటర్ బాటిల్ సరిపోలేదు ఎత్తు. ఇదిగోనండి ఈ రకంగా అయితే స్టాండ్ సెట్ చేసాము. మధ్యలో 2 వచ్చినాయి, పైన ఒకటి లాంగ్, కింద ఒకటి వేసాము. మంచిగా ఉంది కదా స్టాండ్, చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మట్టి నింపి నేను మొక్కలు పెడతాను.
పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి, ఈరోజుకి వీడియో ఇదే. ఇప్పుడు నేను ఆనియన్ పీల్స్ తోటి ఫెర్టిలైజర్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవేనండి ఆనియన్ పీల్స్. మనకు ఇంట్లో వచ్చినవన్నీ కలెక్ట్ చేసుకొని, తడిసినవి కాకుండా మన ఎండిగా పొడి పొడిగా ఉన్నవన్నీ వేసుకుని ఇలాగా వేసుకున్న తర్వాత ఇలా చేసుకుని ఉంటాయి కదా, ఇందులోని మనం ఒక 2 లీటర్లన్నా వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుని మనం ఒక 2 డేస్ని దీన్ని కదపకుండా ఇలా ఉంచేసి 3 డేస్ తర్వాత మనం ఇందులో ఒక 3-4 లీటర్స్ దీని నిండా అంటే ఒక 5 లీటర్స్ వాటర్ పోసుకొని అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట. ఇదే ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అనమాట. మనం 3 డేస్ కింద నానబెట్టుకున్న ఆనియన్ పీల్స్ ఉన్నాయి కదా, ఇంకోండి ఈ రకంగా అవుతాయి 3 రోజులకి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని మొక్కలకి ఇచ్చుకోవడం. చూసారు కదా, వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకుందామండి. ఇలా తీసుకొని గులాబీ మొక్కకు చూసారా అలా పువ్వులు వచ్చినాయి, ఇలా ఇచ్చుకుంటే మనకు ఈ కరివేపాకు మొక్క చూడండి, చిన్నదైనా కానీ ఎంత బాగా పోతుందో. ఇలా ప్రతిదానికి కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి. ఇంకా తులసి మొక్క ప్రతిదానికి కొంచెం కొంచెం ఇచ్చుకుంటే మొక్కలు చాలా. ఇంకా మల్లి మొక్క చూడండి, మొగ్గలు వస్తున్నాయి, చిన్నదానికే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే పూత. మొన్న నేను చూసారు కదా, 3 రోజుల క్రితమే నేను దూచేసాను, ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి.